ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 125 బంతుల్లో 121 పరుగులు చేసి అజయ్ సెంచరీతో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. తద్వారా హిట్ మ్యాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లలో ఓపెనర్ గా అత్యధికంగా 15,787 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇప్పటి వరకు ఈ రికార్డ్ టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పేరిట ఉండేది. సిడ్నీ వన్డేల సెంచరీతో కథం తొక్కిన రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ తర్వాతే ఉండడం గమనార్హం. కెరీర్ ఆరంభంలో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 2013లో ఓపెనర్ గా ప్రమోట్ అయ్యాడు. అప్పటి నుంచి ఎక్కడ వెనక చూసుకోకుండా తనకు అందించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో ఓపెనర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. చివరకు టీమిండియా టెస్ట్ ఓపెనర్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచి శబాష్ అనిపించుకున్నాడు హిట్ మ్యాన్. అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశం తరపున ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్స్ రోహిత్ శర్మ 15,787, వీరేంద్ర సెహ్వాగ్ 15,758, సచిన్ టెండూల్కర్ 15,335, సునీల్ గవాస్కర్ 12,258, శేఖర్ ధావన్ 10,867,